హిందూ అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందూ. ఎక్కడ వెనుకలు వేసలేదు. మా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూను ఓటు బ్యాంక్ గా తయారు చేయడమే మా లక్ష్యం. ఎప్పుడన్నా ఇలా ఎన్నికల్లో వచ్చినాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీ బస్తీకి వచ్చారన్న. ఇక్కడ అనేక సమస్యలు అన్నా. గా హెచ్ఎఫ్ కమ్యూనిటీ హాల్ ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తలేరన్న. అది పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందన్న. వర్షం వస్తే ఈ ఏరియా మొత్తం మునిగిపోతుందన్న. మొత్తానికే మొత్తం మునిగిపోతుందన్న. అడ్డగోలు నల్లా బిల్లులు వస్తున్నాయనేడా, రోడ్లు వెడల్పు లేవన్నా, ఏమీ సమస్యలు లేవన్నా. ఆ సమస్యల గురించి మాట్లాడమంటే బీఆర్ఎస్ తోడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళాడు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళి ఏ రోజున బీఆర్ఎస్ తోడు ఈ ప్రాంతానికి వచ్చి ఈ బస్తీలో తిరిగి మీ సమస్యలు తెలుసుకున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. అరే మోడీ గారు 2,40,000 ఇల్లు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఈ మీనాక్షిపురంలో ఎంతమంది పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయో ఒక్కసారి ఆలోచించండి. 2,40,000 ఇల్లు ఎవ్వని అయ్యా జాగిరని ఇస్తలేరు రాబాయ్. ఇది నరేంద్ర మోడీ ఇచ్చిన ఇల్లు రాబాయ్. ఇవి 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇయ్యలే, ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలే, ఒక్క పెన్షన్ ఇయ్యలే, ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. కనీసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రోజు కేసీఆర్ రాలే, కేసీఆర్ మాట్లాడలే. కాళేశ్వరం స్కామ్ తో 1,00,000 కోట్లు దొబ్బిపోయారు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు. గొర్రెల స్కామ్, బర్ల స్కామ్, చేపల స్కామ్, డ్రగ్స్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ ఫార్ములస్ ఇవన్నీ కూడా చేసి 1,00,000 కోట్లు సంపాదించిన బీఆర్ఎస్ వాడు. ఉద్యమం అప్పుడు కేసీఆర్ సంగతి తెలుసా మీ అందరికీ? దొంగ నోట్లు ముద్ర కొట్టినా, పాస్పోర్ట్ల బ్రోకర్ అన్నా, కేసుందన్న పాస్పోర్ట్ల బ్రోకర్ మీద. ఇవాళ అంటాడు ట్విట్టర్ టిల్లోడు అంటాడు. ఇంతకుముందు టీవీలో చూసినా వాని ప్రభుత్వం వస్తుందట, వచ్చినాక బండి సంజయ్ సంగతి నీ అయ్యతోనే ఏం కాలేరా భయ్, నీతోనేమవుతుందిరా? బండి సంజయ్ నీ అయ్యనే ఏం బిక్కలేరా భయ్, నువ్వేం బిక్కారా భయ్? నా వెనక హిందూ సమాజం ఉందిరా. బండి సంజయ్ ఏ రోజు ధర్మం కోసం పనిచేసింది తప్ప నీ లెక్క నీ అయ్య లెక్క కోట్లు సంపాదించాలి సిగ్గుండాలే. కొంచెం నీ బతుకుని తురుకోలకు చూస్తారు. బతుకుని తురుకోలకు చూస్తారా మీరు? బతుకులు తురుకోల టోపీలు పెట్టుకొని ఓట్లాడుతారా మీరు? మా గురించి మాట్లాడేది. 109 కేసులు పెట్టినా నా మీద, 109 కేసులు పెట్టినా, జైలు పంపిండన్నా. లాస్ట్కు నా కొడుకు మీద కేసు పెట్టినన్నా, నా భార్యను బెదిరించిరన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది బీజేపీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిరన్నా, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిండన్నా. ఇలా పీడీ యాక్ట్లు పెట్టిరన్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద. సిగ్గు లేకుండా మీటింగ్ పెట్టి ఎల్ఈడీలు పెట్టి హైడ్రా 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 అని ఏడిపిస్తున్నానా. హైడ్రా పాపం కాంగ్రెస్కు పక్కా తగులుతుందన్న, దానిలో నో డౌట్ అన్నా. కానీ నువ్వు చేసింది అయిందిరా భయ్, నీ అయ్య చేసింది అయింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చూపెడతలేరు భయ్ నువ్వు వీడియోలు? నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే వీడియోలు ఎందుకు చూపెడతలేరు భయ్? యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపెడతలేరు భయ్? ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపెడతలేవు? నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపెడతలేవు? విలేజ్ సెక్టర్లు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చేసుకుని చూపెడతలేవు? వేల మంది నీ దుర్మార్గ పాలనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వేల మంది హత్యలు జరిగినాయి బీఆర్ఎస్ పాలనలో. ఆ వీడియోలు చూపెట్టాడట. ఇలా హైడ్రా పేరుతో నీ డ్రామాలాడి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మనం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నా సంగతి చూసుడు కాదు బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ పాలన. ఏ పాలన? ఆర్ అంటే ఏంటిది? రేవంత్ రెడ్డి. కే అంటే ఎవరిది? కేటీఆర్. 2 పాలనలు వస్తున్నాయి. ఇక్కడ మొన్నటి దాకా ఓకే ట్యాక్స్,